మన ఇంట్లో లేము, మనం మార్కెట్లో లేము. ఇశ్రాయేల్ ప్రజలు అమోరీలకు చేసిందంతా కూడా ఎవరు చూసినారు? అది బాలాకు చూసినారు. జనం విస్తారంగా ఉన్నందున ఎవరు? ఇశ్రాయేల్ జనం విస్తారంగా ఉన్నారు. ఎంతమంది అంటే వారు 6 లక్షలకు పైన కాలిబలం. 6 లక్షలకు పైన కాలిబలం అంటే నడవగలిగిన వారు. ఇంకా నడవలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఎత్తుకున్న పిల్లలు ఎంతమంది ఉంటారు? కాలిబలం అంటే నడవడానికి శక్తి కలిగిన వారు మాత్రం. కాబట్టి ఇంత విస్తారమైనటువంటి జనం ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడినారు. మోయాబీలు ఏం చేసినారు? ఇశ్రాయేలును చూసి భయపడినారు. భయపడి మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరంట. మోయాబీలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలుకు జంకినారు అంటే భయపడిపోయినారు అన్నమాట. ఇశ్రాయేలును చూసి మోయాబీలు భయపడిపోయినారు. ఇంత జనం వస్తుందని భయపడి జంకినారు. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీట పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయునని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఇప్పుడు పశువులు పచ్చని గడ్డిని నాకినట్లు వీళ్ళంతా మన పొలాలంతా నాకైతే అంత జనం ఉన్నారు. మనం సాలకొస్తే మన బావులలో నీళ్ళు కూడా మనకు ఉండవిగా, మొత్తం మన బావులలో ఉన్న నీళ్ళని కూడా వీళ్ళే తాగుతున్నారు అన్నారు. అప్పుడు ఎవరు? బాలాకు ఇశ్రాయేలుకు వారికి అంటే మోయాబీలకు రాజై ఉన్నాడట. మోయాబీలకు రాజై ఉన్నాడు ఎవరు? బాలాకు. కాబట్టి అతడు ఇంత జనముని, ఇంత విస్తారమైన జనముని మనం ఓడించలేం. కాబట్టి బిలాము అనే వ్యక్తి ఉన్నాడు, ప్రవక్త. బిలాము ప్రవక్త ఉన్నాడు. ఈ బిలాము ప్రవక్త ఎవరినైతే శపిస్తాడో వారు శపించబడతారు కదా, ఎవరినైతే దీవిస్తాడో వారు దీవించబడతారు కదా అని ఆలోచనతో ఏం చేసినాడు? బాలాక్ అంటే బిలామును తీసుకురమ్మని పంపించినాడు. ఎందుకు? బిలాము చేత ఇశ్రాయేల్ ప్రజలను శపిస్తే, బిలాము ఇశ్రాయేల్ ప్రజలను శపిస్తే వాళ్ళు శపించబడతారు కాబట్టి మనం వాళ్ళని జయించవచ్చు అనే ఉద్దేశంతో బాలాకు పంపించినటువంటి మనుషులు బిలాము దగ్గర విన్నారు. పోయి మా రాజు పిలుస్తున్నాడు, నిన్ను బాగా ఘనపరుస్తాడంట, నీకు కానుకలు కూడా బాగా ఇస్తాడంట. అంటే ఏం పని అంటే ఇట్లా ప్రజలు వచ్చినారు, ఇశ్రాయేల్ ప్రజలు, వారిని చెప్పించాలి నువ్వు అని అంటే ఈయనేమన్నాలా? ఎవరు? బిలాము. అయ్యా, నేను యెహోవా ఏదైతే సెలవిస్తాడో దాన్నే మాట్లాడతాను, యెహోవా సెలవింది నేను మాట్లాడలేను. ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరు అనుకున్నారు మీరు? యెహోవా ఏర్పాటు చేసుకున్న జనము. కాబట్టి యెహోవా ఏర్పాటు చేసుకున్న జనాన్ని నేను శపించలేను, అది నా వల్ల కాదు. నేను ఒకవేళ శపించినా వారికి ఆ శాపం అంటదు, ఎందుకంటే వారు ఏ దేవుడైతే నాకు ఇలాంటి వరం ఇచ్చినాడో ఆ దేవుని పిల్లలు అని చెప్పాలా. కానీ అలా చెప్పకుండా ఏమన్నాడంటే, నేను యెహోవా సెలవు లేకుండా ఏం చేయను, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను యెహోవాను అడుగుతానని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడు? చూడండి, 11 వచ్చినప్పుడు చూద్దాం. 11, 12 వచ్చినప్పుడు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరితో నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను సమీపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. బిలాం చెప్పినాడు, అయ్యా ఇట్లా వచ్చినారు, ఇట్లా పిలుస్తున్నారు, మరి ఎట్లా అని ప్రభువుని అడిగితే
దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళతో కలవకూడదు అంటున్నాడు. అంటే వాళ్ళు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? వాళ్ళని నువ్వు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారా అని చెప్తున్నాడు ప్రభు. దేవుడే చెప్తున్నాడు బిలాముకి, వారు ఆశీర్వదించబడిన వారు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాడు. అట్లా చెప్పినా కూడా బిలాము ఉదయమున లేచి బాలాకు పంపించినటువంటి అధికారులతో ఇట్లా అన్నాడు, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవు ఇయ్యనని చెప్పి ఉన్నాడు అనగా ఏమన్నాడు? అయ్యా మీ స్వదేశానికి వెళ్ళండి, దేవుడు నాకు సెలవు లేదు మీతో రమ్మని, యెహోవా నాకు మీతో రమ్మని సెలవు లేదు కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆ మాట ప్రభు దగ్గర పోయి అడిగే కంటే ముందు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏమనాలా? బిలాం, అయ్యా నేను రాను, యెహోవా సెలవు లేకుండా రాను అని చెప్పాలా. కానీ ప్రభుని అడిగితే ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ ప్రజలు ఎవరు తెలుసా? ఆశీర్వదించబడిన ప్రజలు అని చెప్తే వచ్చి నేను రాను, నాకు యెహోవా సెలవు ఇవ్వలేదు అని అన్నాడు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకంటే బలమైన వాళ్ళని పంపించినాడంట. మరి ఎవరు? రాజు, బాలాకు రాజు. చూడండి 15వ వచనంలో, అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మందిని అధికారులను మరలా పంపాను. చూడండి, వాళ్ళకంటే అధికంగా బలము వహించినటువంటి ఎక్కువ మంది అధికారులను పంపించినాడు. ఎక్కడికి? బిలాం దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఏమన్నారు? వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డం చెప్పకు, నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుమని చిప్పోరు కుమారుడైన బాలాకుతో చెప్పాననేది. వీళ్ళు అంటున్నారయ్యా, నువ్వేం బదులు చెప్పొద్దు, నిన్ను బాగా గణపరుస్తాను, నువ్వేం అడిగిన ఇస్తాను, ఎంత అడిగిన ఇస్తాను, కాబట్టి నువ్వు బదులు చెప్పకుండా ఈ ప్రజలను శపించడానికి రావాల్సిందే నా కాటిగా అంటున్నాడు మా రాజు. అంటే మళ్ళీ ఏమన్నాడు ఆయన? రానన్నాడా? 18వ వచనం చదవాలా? అందుకు బిలాం బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనేనను గొప్ప పనేనను చేయనట్టు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? నేను రాను, నేను కొద్దిదైనా గొప్పదైనా నా దేవుని మాట మీరి నేను చేయలేను అని అంటున్నాడు. అంటే ఇక్కడ కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ, మరేమంటాడు? నేను చేయలేను అని చెప్పి కూడా మరేమంటాడు? దయచేసి మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండండి, యెహోవా నాతో ఏం చెప్తాడో నేను తెలుసుకొని వచ్చి మీకు చెప్తాను అంటాడు. ఫస్ట్ ఏమన్నాడు? నేను చేయను, నేను ఆయన సెలవు లేకుండా చేయను కాబట్టి నేను రాను అనాల. చేయను, నేను ఆయన సెలవు లేకుండా చిన్నదైనా పెద్దదైనా చేయను అన్నాడు. కానీ మరేమన్నాడు? మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నన్ను మళ్ళీ పోయి విచారణ చేసుకొని వస్తాను అంటే అర్థం ఏంటి? ఇంకా ఇతనిలోనూ కూడా పోవాలని మనసు ఉందనే కదా దాని అర్థం. ఇతనిలోనూ కూడా ఆ బహుమానాన్ని ఆశించి, ఆ డబ్బును ఆశించి, ఆ ఘనతను ఆశించి పోవాలనే కదా, ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి వెళ్ళాలనే కదా ఉద్దేశం. ఆ ఉద్దేశం ఉంది కాబట్టే కదా మళ్ళీ అడుగుతాను అనేది. ఒకసారి చెప్పినప్పుడు అర్థం కాదా? దేవుడు ఒకసారి చెప్పినప్పుడు వినడానికి ఇష్టం ఉండదా? ఒకసారి చెప్పినాడు కదా వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలని చెప్పాడు కదా, ఇంకా అది మతుకుండదా? అది అతనికి ధ్యాస ఉండదా? మళ్ళీ నేను అడిగొస్తానంటే నీకేమైనా ఆయన ఏమన్నా పశ్చాత్తాపడడానికి ఏమన్నా నరుడు? ఆయన మాట మార్చుకోవడానికి నరుడు? ఆయన ఏమన్నా ఒకసారి పోవద్దని చెప్పి మళ్ళీ అని చెప్పడానికి ఆయన ఏమన్నా నరుడా? మరి ఈయనకు ఉండాలి కదా బిలాంకి. మళ్ళీ నేను పోయి అడిగి వస్తాను, ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను అని చెప్తే వారు అక్కడ ఉన్నారు. అయితే ఆ రాత్రి దేవుడు బిలాము యొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పున మాట చొప్పునే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చాను. ఏమన్నాడు? దేవుడే
వచ్చి నీకు ప్రేమ ఉన్నట్టుంది ఫోన్కే, ఆ మనుషులు నిన్ను పిల్లడానికి వచ్చినట్టుండరు, పొద్దున వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోవాలి ఎప్పుడు పోయింగా అని చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు ఆయన? ఈయనకు మనస్సు ఉంది కాబట్టి నీకు ఇట్లా అయితే కాదు, ఇట్లా నీకు అర్థమయ్యదు, నీకు ఎట్లా అర్థం కావాలో అట్లా అర్థం చేపిస్తానని చెప్పి అనుకొని ఆయన ప్రభు నువ్వు వెళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళాను, కానీ సుమా నేను చెప్పినదే చెయ్యి, నేను చెప్పంది చేయొద్దని చెప్తాడు. సరే అని వెళ్తాడు. లేచి తన గాడిద గంత కట్టుకొని ఎవరితో వెళ్ళినాడు? మోయాబు అధికారులతో కలిసి వెళ్తా ఉన్నాడు. అతను వెళ్తూ ఉంటే దేవుని కోపం ఏమైంది? రగులుకున్నది. వీడు పొమ్మని తలగలు పోతాడు కదా అనుకున్నాడు దేవుడు. నేను వీడి విశ్వాసం చూడాలని పో అంటే నిజంగా పోతాడే అనుకొని దేవునికి కోపం వచ్చింది. కోపం రగులుకున్నది. రగులుకొని ఏం చేసినాడు? మనము కూడా ఒక్కసారి దేవుడు చేయొద్దని చెప్పినాక మళ్ళీ మీ ప్రభా ఇది చేయాల వద్దా అంటే ఏమంటాడు? నీకు చాలా ఉన్నట్టు అది ఇష్టము చేయి అంటాడు. చేసిన తర్వాత దాని నష్టమేమో, దాని నుంచి వచ్చే ప్రాబ్లం ఏమో అప్పుడు చూపిస్తాడు మనకి. ఇప్పుడు చూపిస్తాడు ఈయనకి. ఎవరికి? బిలాంకి. చదువు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొని యెహోవా దూత అతనికి విరోధి అయి ఎడ నిలిచినాడు? త్రోవలో నిలిచినాడు. అతడు తన గాడిదనెక్కి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని ఖడ్గం చూసి చేత పట్టుకొని నిలిచి ఉండుట ఆ గాడిద చూసాను కనుక అది ఏం చేసింది? గాడిద పొలంలోనికి పోయింది. రస్తలో ఉన్నాడు. యెహోవా దూత ఖడ్గం చూసి ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఎక్కడ ఉన్నాడు? రస్తలో ఉన్నాడు, దారిలో ఉన్నాడు. దారిలో ఉన్నది ఆ బిలాము కనిపించడంలే. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని దారిలో ఉన్న సంగతి బిలాము కనిపించడంలే. ఎవరికి కనిపిస్తూ ఉంది అంటే గాడిద కనిపిస్తుంది. బిలామును మోసే గాడిద కనిపిస్తుంది ఖడ్గం. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఆ గాడిద భయపడి చేనులేకపోయింది, పక్కకి చేనులేకపోయింది. చేను లేకపోతే చూడు ఆ గాడిద దూతం చూసి చేనులేపోయింది. చదువు. బిలాము గాడిదను ఏం చేసినాడు? దారికి మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బిలాము? దాన్ని కొడుతున్నాడు దారి ఓళ్ళని. ఈ చేత కాదని చెప్పి యెహోవా దూత ఎక్కడ నిలబడినాడు? ఇరుకు మార్గంలో నిలబడినాడు. రెండు పక్కల గోడలు ఉన్నాయి ద్రాక్ష తోటకి. ఈ రెండు పక్కల గోడలు ఇంకెక్కడ తిరగనికి లేదు, ఇక్కడ పోనీకి లేదు, ఇక్కడ పోనీకి లేదు, వెనక్కి తిరుగునికి కూడా లేదు. అలాంటి స్థలంలో ఏం చేసినాడంటే యెహోవా దూత ఖడ్గం పట్టుకొని నిలబడినప్పుడు ఏం చేసింది గాడిద? ఆ యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను గనుక అతడు దాన్ని మరల కొట్టెను. ఏం చేసినాడు? ఆ గాడిద ఎక్కడ పోనీకి స్థలం లేదు, ఇట్లా పోనీకి లేదు, ఇట్లా పోనీకి లేదు, వెనక్కి పోనీకి లేదు కాబట్టి అది అట్లా అణిగి గోడకు అదిమింది. బిలాము కాలు గోడకు అదిమినప్పుడు అది కోపం వచ్చి మళ్ళీ కొడుతున్నాడు. కొడితే గాడిద మాట్లాడింది. ఇప్పుడు ఏమని? అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నేమి చేసినని బిలాము తనగా గాడిద అంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను 3 సార్లు కొడితివి, నేనేం చేస్తే నీ దాననైనా మొదలుకొని ఈ పోతడ వరకు ఏమైనా నీకు నష్టం చేస్తున్నా అని గాడిద మాట్లాడింది. కొంతమందికి మనుషులు చెప్తే బుద్ధి రాదు. రాజులకు కానీ అధికారులకు కానీ ఇంకొకరికి పెద్దోళ్ళకి వాళ్ళకి మనుషులు చెప్తే అర్థం కాదు, గాడిదలు చెప్తే అర్థమవుతుంది. మనుషులు చెప్తే అర్థమయ్యదు. ఎవరు చెప్తే అర్థమవుతుంది? గాడిదలు దాంతే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బిలామునికి గాడిద బుద్ధి చెప్తుంది. బిలాముకి ఏమని చెప్తుంది? నేను ఎప్పుడైనా నిన్ను ఏమని చేస్తున్నా
నీ దాననేది మొదలుకొని ఇది వరకు నిన్ను బాగానే మోస్తుంది కదా, నువ్వు వెళ్ళమన్న తోటకల్లా వెళితే కదా, నువ్వు ఏ దారిలో నడవమంటే ఆ దారిలో నడుస్తుంది కదా అని అంటారు. అంటే ఏమంటాడు అతడు? ఏమంటాడు? నువ్వు నా మీద తిరగబడితివి, నా చేతిలో కట్టుకమని నిన్ను చంపియుందునని గాడిదతో నేను ఏం చేస్తాడంటే చేతిలో కట్టుకమని అంటే గాడిదని చంపేస్తున్నట. గాడిద లేకుంటే ఎప్పటికీ ఎక్కడైనా పోనీకి గతే లేదు, మరి చంపేస్తున్నాడు కట్టుకమని అంటే. ఎట్లా పోతావు? మరి చంపేస్తే నడుచుకుంటూ పోతావు, దుక్కుకుంటూ పోతావు, ఎట్లా పోతాను? కాబట్టి నేను చంపేస్తుంటే అందుకు గాడిద ఏమంటుంది అంటే 30 నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఇప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అని బిలాముతో అనగా అతడు లేదన్నాను. ఎప్పుడైనా ఇట్లా చేసిందంటే లేదు అన్నాడు. అంటే గాడిద అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. దేవుడు ఏం చేసినాడు? ఇంకా బిలాము కన్నులు తెరిచినాడు కనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి స్పష్టంగా నమస్కారం చేయగా ఏం చేసినాడు? ఇక ఆ దూతను చూసి, యెహోవా దూతను చూసి, ఖడ్గాన్ని చూసి తల వంచి చక్కని దిగి తల వంచి నమస్కారం చేశాడు. తల వంచి నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని అంటున్నాడు. ఎలాంటి నడత అంట బిలాముది? విపరీతమైన నడత, విపరీతంగా నడుస్తూ ఉన్నాడు, విపరీతమైన నడతను నేర్చుకున్నాడు. మనం విశ్వాసమని చెప్పుకుంటూ, భక్తులమని చెప్పుకుంటూ ఒకవేళ విపరీతమైన నడత ఏమైనా నడుస్తున్నామేమో, విపరీతమైన నడత ఏదైనా నడుస్తుంటే ప్రభువుకి అప్పగించాలా. ప్రభువా, నేను ఏదైనా నీ ఎదుట విపరీతమైన నడక ఏమైనా నడుస్తూ ఉన్నానా, అది ఒకవేళ నాకు జ్ఞాపకం చెయ్యి, నేను ఒప్పుకొని దాన్ని విడిచిపెడతానయ్యా అని మనం దేవునికి మొరపెట్టాలి. దావీదు అందుకే కదా, నాకు కనిపించని పాపములు, మరుగైన పాపములు ఏవై ఉన్నావేమో, ఏవైనా నా హృదయాన్ని పరిశీలించి మరుగైన పాపాలు ఏవైనా ఉంటే వాటిని తీసివేయి, నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉంటే దాన్ని తీసివేయని ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాకు తెలియకుండా నాలో ఏదైనా ఉందేమో, నేనేమో మంచి మార్గంలో నడుచుకుంటున్నాను అనుకుంటున్నాను, నేనేమో చక్కటి మార్గంలో వెళ్తాను అనుకుంటున్నాను, కానీ నేను చక్కటి మార్గంలో వెళుతున్నానో లేదో, మంచి మార్గంలో నడుస్తున్నానో లేదో నీవు ఎరుగుదు గనక, ఒకవేళ అట్లా మంచి మార్గంలో ఏదైనా నేను తప్పిదంగా మంచి మార్గంలో నడవక ఏదైనా తప్పిదముగా నడుస్తూ ఉన్నట్టయితే దాన్ని నువ్వు నాకు జ్ఞాపకం చేయి, నేను దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీకు ఇష్టమైన నడత నడుస్తానని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ప్రభుకి. మన నడత ఎప్పుడు ప్రభు ముందు విపరీతమైన నడత ఉండకూడదు, విపరీతమైన నడత ఉండకూడదు. చాలామంది కొన్నిసార్లు అంటుంటాం మనం, విపరీతం చూడు, నువ్వు చాలా విపరీతమైన మనిషి చూడు అంటుంటారు. భార్యలు మా భర్తల్ని ఎంతమందో అంటుంటారు, నువ్వు చాలా విపరీతమైన మనిషి చూడు, నీలాంటి మనిషిని ఎక్కడ చూడలేదు చూడు అంటుంటారు. భర్తలు కూడా భార్యలు అంటుంటారు, నువ్వు చాలా విపరీతమైన దాన్ని చూడు, నీలాంటి విపరీతమైన దాన్ని నేను ఎక్కడ చూడలేదు చూడు అంటుంటారు. మనకు తెలియకుండా మనము కూడా దేవుని ఎదుట విపరీతంగా నడుచుకుంటున్నామేమో చూసుకోవాలా. మనకు తెలియకుండా మనం కూడా దేవుని ఎదుట విపరీతంగా నడుచుకుంటున్నామో చూసుకొని దాన్ని ఏం చేసుకోవాలా? మనం సరి చేసుకోవాలా. సామెతల గ్రంథంలో రాయబడ్డది, ఒకని ఎదుట సరైన మార్గం కలదు, అది తుదకు నరకాన్ని తీసుకొస్తుందని. మనం అనుకుంటాం, నేను నడిచే మార్గం సరైన మార్గమే, నేను ఎవరిని నొప్పించినా, ఎవరిని తిట్టినా, ఎవరిని బాధ పెట్టినా, నేను ప్రభుని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇది నాకు సరైన మార్గం అని పోతుంటామేమో. కాదు 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 కాదు, అది సరైన మార్గం కాదు, అది విపరీతమైన మార్గం తప్ప సరైన మార్గం కాదు.
నీ భర్తను నొప్పిస్తున్నావా? సరైన మార్గం కాదు. నీ భార్యను నొప్పిస్తున్నావా? సరైన మార్గం కాదు. నీ పిల్లలను నొప్పిస్తున్నావా? సరైన మార్గం కాదు. నీ తల్లిదండ్రులను నొప్పిస్తున్నావా? సరైన మార్గం కాదు. నీ కావలసిన వారిని నొప్పిస్తున్నావా? అది సరైన మార్గం కాదు. నీ ఎదుటి వారిని అనవసరంగా నొప్పిస్తున్నావా? అది సరైన మార్గం కాదు. నువ్వు ఒకవేళ విశ్వాసి అనబడవచ్చు, నువ్వు ఒకవేళ పాటలు చక్కగా పాడుతూ ఉండొచ్చు, వాక్యం కూడా చక్కగా చెప్తా ఉండొచ్చు, వింటా ఉండొచ్చు, కానీ ఇలాంటివి ఉంటే అది విపరీతమైన నడతనే తప్ప సరైన నడత కాదు. కాబట్టి మన విపరీతమైన నడత ఏం చేయాలి? మనం తీసివేసుకోవాలా. ఒకవేళ అది మనకు కనబడకపోతే ప్రభుకి అప్పగించాలి. ఒకవేళ నాయన నాకు తెలియకుండా నాలో ఏదైనా విపరీతమైన నడత ఉంటే దాన్ని తీసేయి, నాకు జ్ఞాపకం చేయి, నేను ఒప్పుకుంటానని చెప్పాలి. మన నడత ఎట్లా ఉండకూడదమ్మా? ప్రభు ముందు విపరీతమైనదిగా ఉండకూడదు. చాలామంది భక్తులే, సేవకులే కొంతమంది, సేవకురానిలే కొంతమంది, భక్తురానిలే కొంతమంది ఏం చేస్తుంటారంటే, అమ్మ సారు ఎటు వినడం ఎవరు తెలుసు, ఎవరు చెప్తాడు ఆ సారు. ఫోన్ నెంబర్ అని ఉందామంటే యా నంబర్ లేదు. ఏమిది? ఎందుకు ఇట్లా అంటే వాళ్ళిద్దరి మధ్యలో అనుకూలత ఉండకపోవడం అనమాట. ఏముండదు వాళ్ళిద్దరి మధ్యలో? అనుకూలత ఉండదు. అది సరైన మార్గం కాదు, అది విపరీతమైన మార్గం. విశ్వాసులు కూడా అంతే. ఒక చిన్న జోక్ చెప్తాను. ఒక ఆయమ్మ కొలాయి దగ్గర పోయింది విశ్వాసి, ఇంకొక ఆయమ్మ వచ్చింది. ఆయమ్మ అన్ని జనరల్ ఏమో విశ్వాసి కొట్లాడుతుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఎవరు? విశ్వాసరావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక సేవకుడు పోయినాడు, పోతా ఉన్నాడు ఇట్లా బ్యాగ్ వేసుకొని పోతా ఉంటే ఆ సేవకుని చూసి స్తోత్రం 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 యాటివి పెద్ద మాట యా నడత ఇది విపరీతమైన చూడాలి. వస్తున్నప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, పెద్ద పెద్ద కూతురు కూర్చువి. సేవకుని చూస్తారు స్తోత్రం 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 అంటే ఆయమ్మంటుందంటే ఏమో ఇంకా ఇది నాకు తెలియని భాషలో తిడుతుంది నన్నని ఆయన ఏమంటుందంట అని చెప్పాను. నీకే స్తోత్రం, నీ అప్పకు స్తోత్రం, నీ అమ్మకు స్తోత్రం, నీ కొడుకు స్తోత్రం, నీ బిడ్డకు స్తోత్రం అంటారు. ఆయన ఏమనుకునేది పాపం, ఈ తిట్టి నాకు అర్థం కాని భాషలో తిడుతుంది అనుకున్నది, నాకు అర్థం కాని భాషలో తిడుతుంది అనుకున్నది. మనం ప్లేట్స్ మార్చడానికి మాత్రం కొంతమందిని చూస్తూ ఉంటాను. నన్ను నాకు తెలిసిన వాళ్ళని, నన్ను ప్రేమించే వాళ్ళని, అంటే నన్ను ఏదైనా కనపడితే వందనాలు సార్, బాగున్నారు సార్ అనే వాళ్ళని చూస్తూ ఉంటాను. ఉండిపోతుంటారు. హ్యాపీ నిద్ర ఏం నిద్ర కొచ్చుకునేనా ఇంతగా అనుకుంటూ ఆడగారు పడితే అందరిగా నాకు అర్థమవుతుంది. అప్పటికే నాకేమంటుంది అర్థమవుతుంది, ఏమను కానీ చెప్తాను వ్యక్తిగతంగా ఎప్పుడని చెప్తాను, అప్పుడేమను. అయితే మనము బిలాములాగా విపరీతమైన నడక నడవకూడదు. బిలాం ఏంది? విపరీతమైన నడక. మన నడక విపరీతంగా ఉండరాదు. రెండవదిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏమి నడక అంటే చెడు నడత అంటాడు. ఏం నడత అంటది? చెడు నడత. చూద్దాం 6వ వచనం, 11వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజు 11. ఈ ప్రకారం ఎవరంట? సొలొమోను. ఎవరు సొలొమోను? ఎవరు? దావీదు కుమారుడు, గొప్ప రాజు, గొప్ప జ్ఞాని, గొప్ప రాజు, గొప్ప
జ్ఞాని, మామూలు మనిషి కాదు. సొలొమోను రాజు ఏమంట? యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఏం చేయలేదంట సొలొమోను? తన తండ్రి అయిన దావీదు దేవుని నామాన్ని, దేవుని మార్గాన్ని అనుసరించినట్లు సొలొమోను అనుసరించలేదట. ఎందుకోసం అనుసరించలేదు సొలొమోను? దేనికోసం అనుసరించలేదంట సొలొమోను అంటే, యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, ఏం నడిచినాడంట? దేవుని దృష్టికి చెడు నడత నడిచినాడు. రాజులైన వారు బహుభార్యలను చేసుకోకూడదు. వీరికి ఎంతమంది భార్యలు? సొలొమోనుకి 1000 మంది, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు. మనం ఎవరికన్నా 3 భార్యలు, అబ్బా 4 ఇంకా అబ్బా అంటాం. ఒక వ్యక్తికి 7 మంది భార్య, అబ్బా అంటాం. సొలొమోనుకి ఎంతమంది? ఇంకేమన్నా మనం 1000 మంది భార్యలు. వీళ్ళు ఒక్కరు కూడా క్రిస్టియన్ కాదంట, ఒక్కరు కూడా దేవుని పిల్లలకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక్కరు కూడా ఇశ్రాయేలు ప్రజల్లో నుండి వచ్చిన వాళ్ళు కాదు, అందరూ అన్ని జనులు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు? సొలొమోన్ని చెడు నడత నడిపించారు. చెడు నడత. వాళ్ళని బట్టి సొలొమోను ఏం నేర్చుకున్నాడు? చెడు నడత నేర్చుకున్నాడు. కాబట్టి మనము వేరే విధంగా స్నేహాలు చేసినా, వేరే విధంగా కలిసి ఉన్నా, వేరే విధంగా మనము పొత్తులు పెట్టుకున్నా ఏం నడత నడవాల్సి వస్తుందంటే రాను రాను అది చెడు నడత నడాల్సిన అవసరం వస్తుంది. మనం చెడ్డవాళ్ళతో స్నేహం చేసిన వెంబడే మనం చెడ్డవాళ్ళం కాదు. వినండి అమ్మా, మనము చెడ్డవాళ్ళతో స్నేహం చేసిన వెంటనే చెడ్డవాళ్ళం కావు. చెడు నడత నడిచిన వాళ్ళతో స్నేహం చేసినంత మాత్రాన మనం ఏం కావు? చెడ్డవాళ్ళం కాము. మరి ఎప్పుడైతామంటే నిదానంగా 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 అవుతాం. వాడి చెడు నడత మనం కూడా ఏం చేస్తాం? నేర్చుకుంటాం. అందుకే ఆ 3 సామెత ఒకటి ఉంది. ఏంటంటే 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడవుతాడంట, వీడు వాడవుతాడంట. ఏమవుతాడంట? వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. అంటే అర్థం ఏంటి? వాని బుద్ధులు వీడికి వస్తాయి. వాడు ఎట్లా నడుస్తాడు, వీడు కూడా అట్లనే నడుస్తాడు. వీడు ఎట్లా నడుస్తాడు, వాడు కూడా అట్లనే నడుస్తాడు. ఇంకంతే. కాబట్టి చెడు నడత మనం నడవకూడదు. చెడు నడత క్రముకి కాని నడత, చెడు నడత, చెడు మార్గము, లేకపోతే దుష్ట మార్గము, లేకపోతే పనికి మాలిన మార్గంలో మనం ప్రయాణము చేయకూడదు. మనం నీతి మార్గంలోనే నడవాలా, భక్తి మార్గంలోనే నడవాలా, న్యాయంగానే మనం నడుచుకోవాలి. అది మంచి నడక అవుతుంది. లేదంటే అది ఏమవుతుంది? చెడ్డ నడక. సొలొమోను రాజు పెద్ద జ్ఞాని, ఆయన చెడ్డ నడక నడిచినాడంటే యెహోవా ఎదుట. ఆ తర్వాత మరి పశ్చాత్తాపపడి ప్రసంగి గ్రంథము, సామెత గ్రంథము అన్నీ రాసినాడు, బాధలన్నీ చెప్పినాడు. నాకు 1000 మంది భార్యలు కలిగి ఉన్నా కూడా నాకేం లాభం లేదు, ఏం ప్రయోజనం లేదు, అంత వ్యర్థమే అని చెప్తాడు సామెతల గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో. ఇంకా అన్ని అనుభవించినాను, ఈ లోకంలో ఎన్ని అనుభవించినా అన్ని వ్యర్థమే అని చెప్తాడు. సూర్యుని కింద నరుడు కూడా ప్రతి ప్రయాసలో అంతటిలో వ్యర్థమే అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఇంకా ఆ చెడు నడకను కొంచెం మానేసి వచ్చినాడని అర్థం. మనం కూడా ఏం చేయాలి? చెడు నడకలు ఒకవేళ పొరపాటున చెడులో కాలు పెట్టినాం అనుకోండి, వెంటనే ఏం చేయాలి? దాన్ని తీసుకొని కడుక్కోవాలి. కాలు మనం నడుస్తున్నప్పుడు పెండ మీద పడి ఉంటుంది కాలు, అది చెడే. ఏం చేస్తాం? అట్లే దాన్ని తొక్కుంటే ఇంట్లో పోం కదా, ఏం చేస్తాం? దాన్ని కడుక్కుంటాం, బాగా రుద్ది కడుగుతాం. అది ఎంతవరకే కదమ్మా, కడగరా మీరు ఎవరు? అందరూ కడుగుతారు కదా. కాబట్టి చెడుతనం అనే దాన్ని మనలోనికి రాకుండా, ఒకవేళ చెడుతనం ఏదైనా మనకు తెలియకుండా ప్రవేశించినా ఏం చేయాలి? దాన్ని కడగాల. దేంతో కడగాల?
యేసయ్య రక్తంతో కడగ. ప్రభా నీ రక్తం ప్రోక్షించు, నాలోని చెడుగు ప్రవేశిస్తున్నట్టుంది, కడుగు అని ప్రభుకి చెప్పాలి. కాబట్టి మరో నడత ఏంటంటే కపట నడత నడుస్తారు కొంతమంది. చూడండి, కీర్తన గ్రంథము 119:29 చదువుతాం. కీర్తన గ్రంథం 119:29. నా ప్రాణము దేన్ని హత్తుకొనుచున్నది అంటే మంటిని హత్తుకొను. యాది చదువుతున్నావు? 29 చెప్పింది. అది కపటపు నడత దూరం చేయమంటున్నాడు. నా కపటపు నడత ఉందయ్యా, ఈ కపటపు నడతను ఏం చేయి, దూరం చేయి. కపటపు నడత అంటే కపట ఆలోచనతో నడుచుకోవడం అన్నమాట. కపటపు నడత అంటే ఏంటి? కపటపు ఆలోచనలతో నడవడం. కపటం లోపల, పైనేమో ప్రేమ, లోపలేమో కపటం. పైన ఏం చూపిస్తాం? జాలి చూపిస్తాం, పైన ప్రేమ చూపిస్తాం, పైన అన్నీ చూపిస్తాం, కానీ కడపలో ఏముంటుంది? కపటం ఉంటుంది. కపటం అంటే అది చాలా విపరీతమైంది. కపటం చెడుతో కూడింది. కపటం టక్కర్ అనమాట, టక్కర్తో కూడింది కపటం. కపటపు ఆలోచనలు. పైనేమో చల్లగా ఉండు తల్లి, దేవుడు నిన్ను చల్లగా దీవించునుగాక అంటాం. లోపలేమో కపటపు ఆలోచన ఏముంటుంది? ఈ అమ్మ ఎప్పుడు పోతుందో, ఈ అమ్మకి ఎప్పుడు సొప్పు తగ్గుతుందో అనేది ఉంటుంది లోపల. ఇదే కపటం అంటే. సార్ ఏమన్నా సార్ వందనం సార్, నువ్వు సంఘం మాట్లాడతావు సార్, మా పొద్దున్నే మాట్లాడతావు సార్, అది చూడాలి సార్ అంటారు సగం మంది సేవకులు. మా ఊళ్ళో సేవకులు సగం మంది అంటారు, సార్ నువ్వు కూర్చొని మాట్లాడతావు సార్, మొత్తం మీద కొట్టినట్టు మాట్లాడతావు సార్, అట్లే ఉండాలి సార్ అంటారు నా ఎదురుగా అని. పక్కన అదే మనిషి నా ఎదురుగా అట్లా అన్న మనిషి పక్కన ఏమంటాడు? ఆ మంచి కఠినుడు. ఎవరు? కఠినుడు, ముక్కోపి. ముక్కోపి ముఖం మీద మాట్లాడతాడు అని సీదరిస్తారు. దాన్ని ఏమంటారు? కపటము అంటారు. ఏమంటారు దాన్ని? కపటము అంటారు. కపటపు నడక అది పనికి రాదు. కపటపు నడక పనికి వచ్చాడు. కాబట్టి నిష్కపటపు నడక ఉండాలి మనం. ఏం నడక? అందుకే యేసు ఏం చెప్పినాడు? మీరు పాముల వలె వివేకము కలిగి పావురముల వలె నిష్కపట్టులై ఉండండి. మీరు పాముల వలె వివేకం కలిగి అంటే తెలివి కలిగి, పావురముల వలె నిష్కపట్టులై ఉండండి. కపటము ఉండకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం కపటపు నడక నడవకూడదు, అది మనకు క్షేమము కాదు. మరి మన నడకను మంచి నడకగా ఎట్లా మనం చేసుకోవాలో, ఎట్లా మన నడకను ఎట్లా శుద్ధీకరణ చేసుకోవాలో, మన విపరీతమైన నడకను, మన యొక్క చెడ్డ నడకను, మన యొక్క కపటపుతో కూడిన నడకను మరి ఎట్లా బాగు చేసుకోగలుగుతాం, దాన్ని ఎట్లా శుద్ధి చేసుకోగలుగుతాం దాన్ని అంటే కీర్తన 119 అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాట, చక్కటి సమాధానం అక్కడ రాయబడి ఉంది. చూడండి, 9వ వచనం చదవండి. గట్టి చదవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. ఆగండి, ఇక్కడ ఏమంటాడంటే యవనస్తులు ఈ కాని నడత నుండి, కపట నడత నుండి, విపరీతమైన నడత నుండి దేని చేత వారి యొక్క ప్రవర్తనను మార్చుకుంటారు, దేని చేత వాళ్ళు శుద్ధి చేసుకుంటారు అంటే కింద ఏమంటాడు చదువు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. దేని చేత అంట శుద్ధి చేసుకునేది?
వాక్యమును చదివి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతే కదా శుద్ధి చేసుకునేది అంటారు. కాబట్టి మనం వాక్యం విని చదివి ఆ వాక్యం చేత మనం ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలంటాం. ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అంటారు. దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేత దాన్ని అంటే ఏమిటి? నడకను దేన్ని బట్టి చూసుకోవాలా? వాక్యమును బట్టి చూసుకోవాలా. అప్పుడు వాక్యపు వెలుగులో మనం ఎలాంటి నడక నడుస్తామో తెలుస్తుంది. వాక్యపు వెలుగులో మనం ఎలాంటి దారిలో ఉన్నామో తెలుస్తుంది మనకు. వాక్యపు వెలుగులోనికి మనం రాకపోతే మన నడక మనకు సరైనదే కనపడుతుంది, కానీ అది ఎట్లాంటిదో మనకు తెలియదు. కాబట్టి అది మనం నడిచే నడక ఎలాంటిదో మనకు తెలియాలంటే వాక్యపు వెలుగులోనికి రావాలి. అప్పుడు మన నడక అనేది మనకు తెలుస్తుంది. అలా చివరిగా మనం చూస్తే ఒకరి నడత స్థిరపరచబడుతుంది. ఎవరి నుండి స్థిరపరచబడుతుంది ఒక నడత? మనకు విపరీతమైన నడత కాకుండా, చెడు నడత కాకుండా, కపటంతో కూడిన నడత కాకుండా మన నడత మంచి నడత అయి ఉండి, ప్రభుకి ఇష్టమైన నడత అయి ఉండి, అది స్థిరపరచబడాలంటే ఎలా స్థిరపరచబడుతుంది అంటే కీర్తనల గ్రంథం 37:23 చూద్దాం. కీర్తన గ్రంథం 37:23. 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఎవరి చేత స్థిరపరచబడుతుంది ఒక నడక? మంచి నడకగా, కపటం లేని నడకగా, విపరీతం కాని నడకగా. ఎవరి చేత అది స్థిరపరచబడుతుంది అంటే మనం స్థిరపరచుకోలేము. దేవుని చేత అనేది స్థిరపరచబడుతుంది. కాబట్టి మన నడకను ఎవరు స్థిరపరచాలా? దేవుడు స్థిరపరచాలా. దేవుడు స్థిరపరచాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర వచ్చి, ప్రభు నా నడతను పరిశుద్ధ మార్గంలో నడిచే నడతగా, నీతి మార్గంలో నడిచే నడతగా, నీకు ఇష్టమైన మార్గంలో నడిచే నడతగా, నీకు అనుకూలమైన నడతగా నన్ను నిలబెట్టు, స్థిరపరచు అని ప్రార్థన చేస్తే ఆయన స్థిరపరుస్తాడు, నిలబెట్టి బాగు చేస్తాడు. కాబట్టి మనం ఆయన నామమును బట్టి లేక ప్రభువును బట్టి మన నడత స్థిరపరచుకోవాలి. అది కాకపోతే ఇంకెక్కడ మనం నడతను స్థిరపరచుకోలేము. కాబట్టి ఇప్పుడు మనం బల్లలో పాలు పొందుతూ ఉన్నాం. ఈ బల్లలో పాలు పొందే ముందు మనల్ని మనం ఏం చేసుకుందామంటే పరీక్ష చేసుకుందాం. ఏమని? నాకు తెలియకుండా నేనేమైనా విపరీతమైన నడత నడుస్తున్నానా? చెడ్డ నడత ఏమన్నా నడుస్తున్నానా? కపటపు నడత ఏమన్నా నడుస్తున్నానని మనల్ని మనం ఏం చేసుకుందాం? పరీక్ష చేసుకుందాం, పరిశోధించుకుందాం. అప్పుడు మనకి ప్రభు వెలుగులో కనబడతాయి. ప్రభు యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కనబడతాయి. రహస్య పాపాలు, మనకు తెలియని పాపాలు, మనకు దాచబడిన పాపాలు, మనకు కనిపించని పాపాలు ఎడ కనపడతాయంటే ప్రభు యొక్క ముఖ కాంతిలో కనబడతాయి. కాబట్టి అలా ప్రభు యొక్క ముఖ కాంతిలో ఒకటి చూసి మనం సర్దుకునేటట్లు మనము దేవునికి ప్రార్థన చేసుకోవాలా, మనము ఒప్పుకొని సరి చేసుకోవాలి. అప్పుడు మనం మంచి నడత నడిచే వరంగా, దేవునికి ఇష్టమైన నడత నడిచే వరంగా ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనం ఆ రీతిగా మనల్ని మనం పరీక్షించుకొని మనం సర్దుకుందాం, సరి చేసుకుందాం. దేవుడి కృప దయచేయను గాక. రక్షణ లేని వారికి చెబుతున్నాం, యేసుక్రీస్తు ప్రభు నామములో రక్షణ, పాప క్షమాపణ. కాబట్టి యూదులు అడిగినారు అపోస్తుల్ని, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, అయ్యలారా మేమేం చేయాలన్నారు అంటే అపోస్తులు ఏమన్నారు అంటే, మీలో ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీ మీదకి వస్తుందని చెప్పాడు. కాబట్టి ప్రతి వారు ఏం చేయాలి? మనం పాపక్షమాపణ నిమిత్తం మార్పు పొంది పాపక్షమాపణ నిమిత్తం మనం ఏం చేయాలా? రక్షణ బాప్తిస్మం తీసుకోవాలి. ఆ రక్షణ బాప్తిస్మం అనే టికెట్ మన చేతిలో ఉంటే మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా మరో లోకానికి అంటే పరలోకానికి
నిత్య జీవం కలిగేటటువంటి ఆ లోకానికి వెళ్తాం. కాబట్టి రక్షణ లేని వారు, బాప్తిస్మం లేని వారు బాప్తిస్మానికి సిద్ధపడండి, బాప్తిస్మం తీసుకోండి, రక్షణ టికెట్ మీ చేత పట్టుకోండి. దేవుడి కృప మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసము మరి